అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇలాగే ఇంకా ఇంకా ఇరిటేట్ చేయి. అప్పుడొచ్చే మాటలు నీ జీవితం మీద నీకు అసహ్యం పుట్టేలా వినసొంపుగా ఉంటాయి. ఎంత అసహ్యం పుట్టినా కిరణ్ని చూస్తూ ఆ ప్రేమలో అన్నీ మర్చిపోతాను. ఛీ నోర్మి, అది ప్రేమ కాదు, వ్యామోహం. ఎలాగైనా దక్కించుకోవాలనే పంతం. నీళ్ళని ఆశపడ్డా నీ జాతి శూర్పణఖకి ఏమైందో తెలుసా? మన కథలో లక్ష్మణుడు లేడు కాబట్టి నా ముక్కుకి మనసులో కోరికకి ఏ ప్రాబ్లము ఉండదు. నా భర్తకి నేనే సర్వస్వం. ఆయన జోలికొస్తే తోలు తీసి డోలు కడతాను. జాగ్రత్త. భార్యాభర్తలు ప్రేమగా మాట్లాడుకుంటుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్న నువ్వు పల్లవి అని కాకుండా బ్రహ్మరాక్షసి అని పేరు పెట్టుకోవాల్సింది. ఆ బుద్ధికి నువ్వు చేసే పనికి కరెక్ట్ గా సరిపోతుంది. పొడకనో తడికనో నీ మీద ఛాలెంజ్ చేసి గెలుస్తున్నాను కదా, అది చాలు. ఏది గెలుపు? ఒకరోజు ఆయన్ని నీ దగ్గర ఉంచుకోవడమా, లేదా అక్కడున్నా సరే నా భర్త నన్నే తలుచుకుంటూ బాధపడటమా? నువ్వు లొకేషన్ చూడ్డానికి రమ్మన్నది గెలుపైతే నేను రాను అని ఆయన ఖరాఖండిగా చెప్పడం ఏమవుతుంది? గెలిచావని నువ్వు ఫీల్ అవ్వకూడదు, నాకు అనిపించాలి. అవునా? అయితే వరలక్ష్మి వ్రతం కిరణ్తో కలిసి చేసుకోవాలని చాలా ఆశపడుతున్నావు కదా. ఆ ఆశని ఆవిర్ని చేసి నేను గెలిచాను అని నీతోనే అనిపిస్తాను. కలలు కాను, కథలు చెప్పకు. వినడానికి నాకు అసహ్యంగా ఉంటుంది. కలేదో కదేదో ఓడిపోయిన నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి గెలిచినా నేనెలా మర్చిపోతాను? చాలా ఆపవే. ఏ బంధం లేకుండా ఒక్కసారి గెలిచిన నీకే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మెడలో తాళ్ళని కట్టించుకుని ప్రేమతో భర్తని గెలవబోయే నేను ఇంకెంత కాన్ఫిడెంట్ గా ఉండాలి? నువ్వెంతైనా ఉండు, కానీ నీతో కలిసి వ్రతంలో కూర్చొనివ్వకుండా చేసే పూజ మాత్రం నాది. నీలాంటి బూచీలు ఎంతమంది వచ్చినా ఎన్ని పూజీలు ఇచ్చినా నా భర్త ఇచ్చిన మాట తప్పడు. పిచ్చి ఉష, నీ గుడ్డి నమ్మకానికి నా జోహార్లు. మాట తప్పించడం, నాకు నచ్చినట్టు ఒప్పించడం నాకు కొత్త కాదు. మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. పల్లవి, కిరణ్ గారు రండి. ఏదో అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మన్నావు. శ్రావణ మాసం అంటే లేడీ స్పెషల్ మంత్. ఈ నెలలో గుడికి వెళ్లి అమ్మవారికి దండం పెట్టుకుంటే మంచిదని గుడికి వెళ్ళాను. మంచిదే. అయితే అక్కడ పూజారి గారు చెప్పారు, అమ్మవారు కనికరించాలన్నా మనసులో కోరికలు తీరాలన్నా నేను కూడా వరలక్ష్మి వ్రతం చెయ్యాలని చెప్పారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ వ్రతం చేస్తారా? అవును, చెయ్యాలంట. అలా చేస్తే జీవితాంతం ప్రేమగా కలిసి ఉండే భర్త వస్తాడంట. గుడ్. గుడ్ కాదు, మీ హెల్ప్ ఒకటి కావాలి. నా హెల్పా? ఏంటి? పూజ పూర్తయిన తర్వాత మన మేలు కోరుకునే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది, నేను నమ్మేది, నా మేలు కోరుకునేది మీరొక్కరే. అందుకే ఆ రోజు వ్రతం అయ్యేంత వరకు నాకు తోడుగా ఉంటారా? ఈ శుక్రవారం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాను. ఉషను తీసుకుని రా. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే ఉష కూడా వ్రతం చేసుకుంటుందని చెప్పాను కదా, తనతో ఉంటానని మాటిచ్చాను. అదే పద్ధతి కూడా. ఎన్ని జన్మల పుణ్యమో ఉషకి మీరు భర్తగా దొరికారు. అదే అవకాశం నాకు దొరికితే ఆ దేవుని ఇంకే వరం కోరుకోను. కానీ నాకు ఆ అదృష్టం లేకే మిమ్మల్ని తోడుగా ఉండమని అడుగుతున్నాను. అంటే ఈసారి అమ్మ వ్రతాన్ని చేయిస్తుంది,
లాస్ట్ టైం డిన్నర్కి వెళ్ళనందుకే వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ వ్రతం కూడా మిస్ అయితే ఏమంటారో అని. అది కాక వ్రతంలో కన్ఫర్మ్గా ఉంటానని ఉషకు కూడా మాటిచ్చాను. మీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను కిరణ్ గారు. మీతో అసలు ఈ విషయం డిస్కస్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఎవరూ లేని అనాథని మీతో తప్ప ఇంకెవరితో చెప్పుకోగలను? ఇది దురాశో స్వార్థమో నాకు తెలియదు, కానీ నా శ్రేయోభిలాషిగా మీరు సాయం చేస్తారన్న ఆశతో చెప్పాను. ఈ వ్రతం నా కోసం మాత్రమే కాదు, మన ఆల్బమ్ సక్సెస్ అవ్వాలని కూడా. అందుకే మీరు నాతో ఉంటే బాగుంటుంది. కానీ ఉషతో కలిసి ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వ్రతం చేసుకోవచ్చు. మీది జన్మ జన్మల బంధం, కానీ నేను అలా కాదు కదా. ఈ రోజు ఉంటాను, రేపు మాయమైపోతాను. అందుకే ఇంతలా అడుగుతున్నాను. జీవితాంతం మీతో కలిసి ఉండే అవకాశం లేదు. కనీసం మన ఫ్యూచర్ బాగుండేందుకైనా ఈ వరం ఇవ్వండి కిరణ్ గారు, ప్లీజ్. నా మనసులో ఉన్నదంతా చెప్పాను. ఈ విషయంలో మిమ్మల్ని ఫోర్స్ చెయ్యలేను. మీకు నచ్చినట్టే మీరు చెయ్యండి. అనుకున్నది జరగకపోతే అంతా నా తలరాత, దురదృష్టమని బాధపడ్డం తప్ప నా జీవితంలో కొత్తగా ఏముండదు. ఏంటి పల్లవి ఇది? ఈ మధ్య ఎందుకు ప్రతి చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నావు? ఏ మధ్యన కాదు కిరణ్ గారు, ఈ ఎమోషన్ నాలో ఎప్పుడూ ఉంటుంది. మనం ఎక్కువగా మీట్ అవుతున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నాకు మంచి జరగాలని దేవుడు అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేకపోతున్నాననే బాధలో ఇలా అవుతుంది. ఈ ప్రపంచంలో ఏది దక్కని అనాథగా బ్రతకడం కన్నా చచ్చిపోవడం సులువు. పల్లవి ప్లీజ్ అలా మాట్లాడుకో. ఒక ఫ్రెండ్గా నేనున్నంత కాలం నువ్వు అనాథవి కాదు. నువ్వు కోరుకున్నట్టే వ్రతం రోజున నీ దగ్గరే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. పల్లవి సారీ, ఏదో ఎమోషనల్లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సరే, ఇక నేను ఉంటాను. బాయ్. ఈసారి కూడా గెలిచేది నేనే ఉషా. ఓడేది నీ ప్రేమ పొగరే. వ్రతం రోజున కిరణ్ నాతోనే ఉంటాడు. మళ్ళీ చేస్తాను నేను. వీడు వాడే కదా. విష్ణు, విష్ణు, రేణు,